వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రీమియర్ షో ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి భారీ అంచనాలతో వచ్చాను. ఎందుకంటే తేజ సజ్జా గారు కెరియర్లో హనుమాన్ అనే సినిమా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్. ఈ సినిమా కూడా ఏంటంటే హనుమాన్ సినిమాని మించిపోయే లెవెల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్, టాప్ 1 స్థానంలో నిలిచిపోద్ది భయ్య. ఆ రేంజ్ ఆఫ్ విజువల్స్ 60 కోట్ల బడ్జెట్ సినిమా అని అంటున్నారు, కానీ విఎఫ్ఎక్స్ హైలైట్స్ పరంగా చూసుకున్న, బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్, స్టోరీ, స్క్రీన్ స్పేస్ సెలెక్షన్ అన్ని విధాలుగా చూసుకుంటే అసలు 3-4 కోట్ల అంచనాలను మించిపోయే లెవెల్లో తీసిరు భయ్య. నిజంగా అసలు ఊహించలేదు. కానీ ఇక్కడ ఈ సినిమా చూడడానికి వచ్చినప్పుడు ఊహించింది ఒకటి, కానీ మేము 60 కోట్ల సినిమా అని అన్నారు. కాకపోతే దాన్ని మించిపోయే లెవెల్లో తీశారు. 400 కోట్ల బడ్జెట్ని మించిపోయే లెవెల్లో తీశారని చెప్పుకోవచ్చు. నిజంగా ఓవరాల్గా లాస్ట్ మామూలుగా ఏ సినిమాలో అయినా సరే మామూలుగా హీరో విలన్ కొట్టుకునేది కామన్గా చూస్తూనే ఉంటాము. కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో హీరోకి విలన్కి ఇద్దరికి మధ్యలో ఫైటింగ్ సీన్ విజువల్స్ పరంగా చూసుకుంటే అరే ఒక్క సీన్ చాలరా బాబు, సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్దని చెప్పుకోవడానికి. మనోజ్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమా ఓవరాల్గా చూసుకుంటే మనోజ్ గారు లేకపోతే ఈ సినిమా లేదు. మామూలుగా అతనికి ఇచ్చింది నెగిటివ్ విలన్ రోలే కావచ్చు. కాకపోతే ఏంటంటే ఆయన నటించడం కాదు, జీవించారని చెప్పుకోవచ్చు. నిజంగా శ్రేయ గారు ఏంటంటే మామూలుగా తేజ సజ్జా గారికి శ్రేయ గారికి వాళ్ళు డైరెక్ట్ కలుసుకోకపోవచ్చు. కాకపోతే లోపల ఏంటంటే కొన్ని ఎమోషనల్ సీన్స్ విజువల్స్ పరంగా అవి కూడా బాగానే ఆకట్టుకున్నాయని లాగ్ అంటే ఫస్ట్ హాఫ్లో ఏంటంటే మిరాయికి ఎక్కడ పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసుకోలే కానీ సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అన్న సినిమా. నేను ఇన్ని సినిమాలు చూసిన ఐమాక్స్లో, కానీ పెద్ద మిరాకిల్ సినిమా అన్న ఇది. పెద్ద మిరాకిల్ ఎవరు ఊహించరు. కార్తీక్ ఘట్టమనేని గారికి పెద్ద ఫ్యూచర్ ఉన్నది, మనోజ్ అన్నకు పెద్ద ఫ్యూచర్ ఇచ్చిండు. తేజ గారికి కూడా ఇంటర్నేషనల్ స్టార్గా ఎదుగుతారు పక్క. మహేష్ బాబు గారి కంటే ముందుగానే ఇంటర్నేషనల్ స్టార్గా ఎదిగిపోతారు తేజ గారు. అంటే మహేష్ బాబు గారిది ఒక లెవెల్, ఈయనది ఒక లెవెల్, ఎవరు లెవెల్ వాళ్ళే. కానీ హనుమాన్ 2 అయితే నాకు చూపించారు ఆ సినిమాలో. అంటే హనుమాన్కి దీనికి సంబంధం ఉండదు. కొంచెం సినిమా మాత్రం అదొక నెక్స్ట్ లెవెల్ అయితే ఇదొక నెక్స్ట్ లెవెల్. సినిమా మాత్రం బ్లాక్ బాస్టరు, ఎక్కడ ఇంత ల్యాగ్ లేదు. వండర్ఫుల్ ఒక డైమండ్తో కోసిన కోహినూర్ వజ్రం లెక్క తయారు చేసిన ఆయన తల్వారే ఆయనకంటే ఇట్లా చమక్ ఉంటుంది. ఇట్లా ఏంది మన మ్యాజిక్ లెక్క మాయమైతే వస్తుంది. సూపర్ ఉన్న సినిమా మాత్రం. క్లైమాక్స్లో సూపర్ గ్లోల్డ్ క్లైమాక్స్లో ఎంట్రీ ఇచ్చిండు రానా గారు. నాకు తెలిసి పార్ట్ 2లో రానా గారు విలన్ ఉండొచ్చు మనోజ్ అన్న ప్లేస్లో. హీరోయిన్ మేడం సూపర్ వండర్ఫుల్, కొత్త అమ్మాయి సూపర్, ముట్టుకుండా మాసిపోయేలాగా ఉంది అమ్మాయి. ఆమె కూడా చాలా ఫ్యూచర్ ఉంటుంది, చాలా సినిమాలు పడతాయి. హీరోయిన్కి ఎక్కడ సాంగ్స్ లేవు, కానీ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉంటాయి. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బాస్టర్ సినిమా. ఈ రోజులలో తేజ యాక్టింగ్ చెప్తున్నాగా హనుమాన్ని మించిన తీసిండు, హనుమాన్ మించిపోయి యాక్టింగ్ చేసిండు. సినిమా సూపర్నే మేడం. విఎఫ్ఎక్స్ సూపర్ ఉన్నాయి, మ్యూజియం సూపర్ ఉన్నది, డైరెక్షన్ సూపర్ ఉన్నది. కార్తీక్ ఘట్టమనేని గారు మనకు తెలుగు ఇండస్ట్రీకి దొరికిన కొత్త దేవుడు అని చెప్తున్నాయి. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీకి చరిత్ర వరల్డ్ వైజ్గా తిరిగి రాస్తున్నారు. ఒకరిని మించి ఒకరు తయారవుతున్నారు. సార్ మీరు ఎట్లనే తీయాలి సినిమాలో, ఎక్కడైతే ల్యాగ్ లేదు. మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నా సార్. సూపర్. ఈగల్ కంటే సినిమా మాత్రం ఇది చింపి పడేసారు మొత్తం. బ్లాక్ స్వాడ్ క్యారెక్టర్కి ఎంతో న్యాయం చేసేశారు. మంచు ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నాను, ఆయన కొడుకు వచ్చాడని చెప్పండి, మోహన్ బాబు గారు కొడుకు వచ్చాడని చెప్పండి. మీ మీద ఈగ వాళ్ళ బాక్స్ ఆఫీస్ తగలబెట్టేసేలా మంచు మనోజ్ లోపల యాక్టింగ్ ఎరగదీస్తున్నాడు. తేజ సజ్జా గారు ఎంచుకున్న స్క్రిప్ట్స్ వేరే లెవెల్లో ఉన్నాయి భయ్య. ఆయన ఒక హనుమాన్ తర్వాత ఇంత పెద్ద పాన్ ఇండియాలో బ్లాక్ బస్టర్ ఇట్టిస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన యాక్టింగ్ కూడా లోపల చించిపడేశాడు. ఆ గద్ద మీద వచ్చే ఆ గ్రాఫిక్స్ సీన్స్కి అయితే అసలు మైండ్ పోయిందని. 80 కోట్లలో ఈ మూవీ ఎలా తీశాడని నాకైతే అనిపించింది. మొత్తం గ్రాఫిక్స్ అసలు ఇంత కూడా బోరింగ్ లేదు భయ్య. బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ లోడింగ్ అన్నట్టే పడిపోయింది, ఆల్రెడీ ముద్ర గుద్దేశారు మొత్తానికైతే. మనోజ్ గారు 2.0 స్టార్ట్ అయింది. ఎవడు కూడా ఏమి గింత కూడా ఆయన ఇంటర్ కూడా పీకలేడు. మనోజ్ గారు వచ్చేశారు. ఆయన రానంత వరకు అయితే, ఆయన దిగిన తర్వాత ఆయనకి ఎదురొచ్చేదో డీకొట్టేదో అన్నట్టు వేరే లెవెల్లో ఉందన్న ఆయన క్యారెక్టర్. కాకినాడ వెళ్తే గుర్తొస్తుంది కాజా, సూపర్ మ్యాన్ హీరో అంటేనే మన తేజ అన్నట్లు వేరే లెవెల్లో ఆయన యాక్టింగ్ ఉంది. ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ముంబైలో ఉంటుంది ఐశ్వర్య రాయ్, మీరు తప్పకుండా వచ్చి చూడాలి మిరాయ్ అన్నట్లు సినిమా కూడా బాగా తీశాడు. మాస్ హీరోలకి కేర్ ఆఫ్ అడ్రస్ మన గోపిచంద్ మలినేని. ఎంత అందంగా తీసావన్న మూవీ కార్తిక్ ఘట్టమనేని అన్నట్లు ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్కి యాడ్స్ అప్ అయ్యా. ఆయన చూసి నేర్చుకోవాలి అందరూ.
రేటింగ్ అయితే 5కి 4.8 ఇవ్వచ్చు భయ్య. సూపర్గా ఉంది మూవీ అయితే. తప్పకుండా అందరు చూడండి. మనోజ్ అన్న 2.0 లోడింగ్ తప్పకుండా చూడాలి అందరూ. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ తోడు నైట్ ఫుల్ తాగి ఉదయం బీజం కొట్టిండు. ఏమని బీజం తెచ్చిండనా? ఈ సినిమాలో ఒక పాట రాలే, దాని విషయాల్లో నేను బాగా ఏడుస్తున్నా. ఒక పాట రాలే. మొత్తం మీద 9 గ్రంథాల గురించి ఉంటుంది. 9 గ్రంథాలు. ఆ గ్రంథాల పుస్తకాలు 1-2 గంటల్లో చూపించండి, చాలా గొప్ప విషయం. ఆ విషయం అది ఒకటి మన స్టార్టింగ్ వచ్చి రాముని గురించి ఉంటుంది భయ్య. రాముని, దాని తర్వాత ఛత్రపతి శివాజీకి వెళ్ళిపోతాడు. అందులో ఒక గ్రంథం మనం మంచు మనోదన్న, అందులో నెగిటివ్ రోల్ ఉంటుంది. ఆయన నెగిటివ్ రోల్ కొడుతుంటే ఈ చర్మము ఆయనది ఇట్లా 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 షేక్ అవుతుంది. ఏమనే యాక్టింగ్ చేసినా నిజంగా మంచు విషయం. మీ తమ్ముని చూసి యాక్టింగ్ నేర్చుకో. నువ్వు కన్నప్ప సినిమా తీసినావు కదా, ఏం పనికిరాదు. అట్లా అరే మీరు హిందూ సినిమాలు, భక్తికి సంబంధించిన సినిమాలు చూడాలంటే నేను ఇగో ఈ మీరాయి సినిమా లాంటివి చూసి తీసుకోండి. నేను ఇంకోటి చెప్తున్నా భయ్యా, తక్కువ బడ్జెట్లో 60 కోట్లు పెట్టిండు. అమ్మ తోడు 300 కోట్లు లేపుతాడు. నేను చెప్తున్నా, మా పవన్ అన్నకు చెప్తున్నా, విఎఫ్ఎక్స్ మాత్రం హరిహర వీరమ్మలు మాత్రం దొబ్బింది భయ్యా సెకండ్ హాఫ్లో. అదేవిధంగా మా ఎన్టీఆర్ అన్నకు చెప్తున్నా, అందులో వీడ దొబ్బింది భయ్యా విఎఫ్ఎక్స్. తక్కువ బడ్జెట్లో మీరాయి లాంటి సినిమా తీయండి అన్న. నేను చెప్తున్నా, ఎన్టీఆర్ అన్న ఆయన మా ప్రాణం, పవన్ కళ్యాణ్ అన్న నా ప్రాణం. కానీ ఇగో చిన్న బడ్జెట్లో ఎక్కువ క్వాలిటీ ఎలా తీయాలో ఒక్కసారి పెద్దోళ్ళైనా సరే, మీరు తోపులైనా సరే, మీరు వరల్డ్ ప్రపంచ గ్లోబల్ స్టార్ అయినా సరే, ఇంకో ఏ స్టార్ అయినా సరే ఉండొచ్చు. కానీ ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్క హీరోలు చూడాలి, ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ చూడాలి, ప్రతి ఒక్క డైరెక్టర్ చూడాలి. నిజమే, ఎట్లాంటి సినిమా చూడాలి. నేను చెప్తా చూడు, మీరాయికి హనుమాన్కి కంపేర్ చేస్తే హనుమాన్ సినిమా బాగుంటుంది. ఈ సినిమాలో ఆ కల్కి సినిమా, బ్రహ్మాస్త్ర సినిమా, బ్రహ్మాస్త్ర సినిమా, ఆ సినిమాలో స్క్రీన్ ప్లేలు ఈ మన మీరాయి సినిమా దొంగలిచ్చిండు భయ్య. అక్కడి నుంచి తీసుకొచ్చిండు. విజువల్స్ మాత్రం అవే ఉంటాయి, అక్కడ ఉన్న విజువల్సే ఉంటుంది. కాకపోతే కొత్తగా చూపించిండు. మన 9 గ్రంథాలు, 2-3 స్టోరీలు ఉంటుంది. ఈ 2-3 స్టోరీలు ఒక సినిమాలో చూపించడం నేను చాలా గౌరవపడుతున్నా. ఆ సినిమాకి, ఆ ప్రొడ్యూసర్కి, అదేవిధంగా ఆ డైరెక్టర్కి నేను పాదాది వందనాలు చెప్తున్నా. జై శ్రీరామ్, జై పవన్ కళ్యాణ్. మీరాయి సినిమా గూస్ బంప్స్ అన్న. అసలు కార్తిక్ గారు సార్, డైరెక్టర్ గారు, ముందుగా మీకు చితకొట్టి దండాలు సార్. ఇలాంటి సినిమా మాకు ఇచ్చినందుకు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం సార్ ఇలాంటి సినిమా కోసము. ప్రతి ఒక్క ఫ్యామిలీ మేము ఒక దేవుళ్ళని చూసినాం సినిమాలో, దేవుళ్ళు కనిపించారు ఇక్కడ. అసలు మనోజ్ గారు విలన్గా చాలా బాగా సెట్ అయ్యారు. సో ఇలాంటి సినిమాలు మీరు ఇంకా చేయాలి సార్. ఈ సినిమాకైతే మీరు రికార్డు బద్దలు. ఇంకా ఇలాంటి సినిమాలు చూశారంటే ఒక్కొక్కరు మీకు పిచ్చ ఫ్యాన్లు అయిపోయారు సార్. మీరు ఎక్కడ ఉన్నారు సార్ ఇప్పటికి? మనోజ్ అన్న, తేజ అన్న మీకు ఆల్రెడీ రికార్డుల మీద రికార్డులు చేస్తున్నాయి. హనుమాన్ సినిమా తీసి ఇట్టు కొట్టారు, మళ్ళీ ఇప్పుడు మిరాయి సినిమా తీసి మళ్ళీ ఇట్టు కొట్టారు. లక్ష కోట్లు వచ్చినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. చెప్తున్నా కదా, కోట్లు, 10,000 కోట్లు, 5,000 కోట్లు, 20,000 కోట్లు వస్తూనే ఉంటాయి. డబ్బులకైతే తిరుగులేదు. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్కి వచ్చి చూడాలి. ఈ సినిమా గురించి చెప్పాలంటే 9 గ్రంథాలు చూపించారు ఇక్కడ. 9 గ్రంథాలలో ఒకప్పుడు మొత్తం మనకి విద్యలు, ఎన్ని విద్యలు ఉన్నాయో అన్ని విద్యలు ఇలా ఉంటుంది. అసలు అందులో వాడిన వాడకం ఏంటి అయ్యా? వాడకము మా అబ్బా ఏమి వాడకం అయ్యా రాజా? పడుతుంది రాజా, పడుతుంది. జై శ్రీరామ్, జై హనుమాన్. అబ్బా నేను చెప్పాలంటే మాట్లాడలేదు. ఈ సినిమా చెప్తున్నా 100 to 100% 5 స్టార్ రేటింగ్ ఇస్తా. ఇందులో ప్రతి ఒక్కరి యాక్టింగ్ గూస్ బంప్స్ వచ్చినాయి, ఎక్కడ కూడా బోర్ లేదు. చెప్తున్నా ఇందులో ఒకప్పుడు మన హనుమాన్ సినిమాలో డైమండ్, ఇందులో స్టిక్, వేరే లేవు. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి వారికి చూసే సినిమా మేడం. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది మేడం. కొత్త పిల్లలు దొరికారు అనుకోవచ్చు మేడం. ఆల్రెడీ ఇతను మూవీలో చేస్తున్నాడు కదా, ఇతను అయితే చాలా చాలా రేంజ్కి వెళ్తాడు అని అనుకుంటున్నాను మేడం. నేనైతే మోహన్ బాబు గారి పాత సినిమాల్లో విలన్ గా చేశారు కదా, ఆయన రీప్లేస్ చేశారు అనుకోవచ్చా? లేదు మేడం, చాలా అయితే నాకు చాలా నచ్చింది మేడం సినిమా. తేజ యాక్టింగ్ అయితే ఎరగదీస్తారు సార్, ఇంక చెప్పవసరం లేదు. కృష్ణుడు బయట ఎలా ఉంటాడో లోపల అలా దేవుడు చూపించినట్టు నాకు చూపించారు మేడం. అది మొత్తం అనుకుంటే సినిమా అయితే చాలా బాగుంది మేడం. నాకు చాలా నచ్చింది ఈ సినిమా అయితే. రాముడిని చూపించినట్టు కల్లారికి రాముడు తెలియట్లేదు, కృష్ణుడు తెలియట్లేదు అన్న, అంత బాగుంది సినిమా. అది ఇంకా
ప్రభాస్ గారు రాముడుగా కనిపిస్తారు అనుకోవచ్చు. ఆయన వాయిస్ ఈ రాముడు క్యారెక్టర్ మ్యాచ్ నాకైతే ఏదో కొంచెం కలిపినట్ట లేదా అన్నట్టు తెలియట్లేదు. ఆ సినిమా అయితే కంపల్సరీగా చూడవలసిన సినిమా అన్న. ఎలా ఉంది రానా గారిది అంతా బాగుందన్న, చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ ఎట్లా ఉంది? విఎఫ్ఎక్స్ అంతా చాలా బాగుందన్న సినిమా అయితే చూడవలసిన సినిమా. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ జనరేషన్లో దేవుడు అంటేనే ఎవరు ఏం అడుగుతున్నారు. ఏంటంటే ఇది చూస్తే కనుక రాముడు ఇదే ఉండొచ్చు అని ఈ సినిమా లాస్ట్ క్లైమాక్స్ ఒక గుణపాఠం రావచ్చు. తేజ యాక్టింగ్ ఎట్లా అనిపించింది? హైలైట్ అండి. ఏంటంటే చిన్న చిన్న కుర్రవాడి కాడి నుంచి ఇక్కడ వరకు ఎదగడం అనేది ఎవరు ఎక్స్పెక్టేషన్స్ చేయరు. హనుమాన్ మూవీ కాడి నుంచి చూడొచ్చు అతన్ని అనిపించింది. కానీ ఏంటంటే ఇంకా చూడొచ్చు ఇతనికి, ఇంకా ఇంత ఓప్స్ ఉన్నాయి. ఒక మనకి బాలీవుడ్ని ముందు వైపు తీసుకొస్తారు, టాలీవుడ్ కూడా వస్తుంది అన్నట్టుగా ఒక లెవెల్కి తీసుకొచ్చారు. లేదు ఇస్తారు, ఏంటంటే తీయచ్చు నేను అనుకుంటున్నాను. అంటే బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ రావాలి అని కూడా అనుకుంటున్నాం. రాముడుగా అంటే ఎవరిని చూస్తే బాగుంటుందండి? వెరైటీ తీస్తే రాముడుగా ఎవరు? ఎప్పుడు అనుకోలేదు. కానీ ఏంటంటే నేను అనుకున్నది ఏంటంటే పాతకాలపు ఎన్టీఆర్ గారే వస్తుంటారు రాముడి కింద. అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే మాత్రం వెతుక్కోవాల్సింది తప్పదు. అంటే ప్రభాస్ గారు వాయిస్ ఉంది కదా, సో ఆయన రాముడుగా చేస్తే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఏంటంటే చెయ్యాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఆల్రెడీ ప్రభాస్గా చేశారు మన రాముడు మూవీ ఆల్రెడీ. ఏంటంటే ఇంకొకరిని ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇంకొకరిని చూడాలని మనం అనుకుంటాం కదా, అలాగే ఎవరికొని చూడొచ్చు అని నేను అనుకుంటున్నాను. ట్రైన్ సీక్వెన్స్ కానీ ఇవన్నీ ఎట్లా అనిపించినాయి? ఈగలు వచ్చింది కానీ ఇదంతా విఎఫ్ఎక్స్ ఏమన్నా మీకు తెలిసిందా? విఎఫ్ఎక్స్ అని ఎట్లా అనిపిస్తుందా? లేదండి, నార్మల్గానే బాగుంది. ఏంటంటే ఇది ల్యాగ్ లేదు. మెయిన్ ఏంటంటే ల్యాగ్ అనుకుంటున్నారు కానీ ల్యాగ్ కాదు. అంతా ఇటువైపు డివోషనల్ గాను మన చరిత్రను చూపించే ప్రయత్నం ఉంది చేస్తారు. చరిత్ర, మనకి చరిత్ర మర్చిపోతున్నాం ప్రతి ఒక్కరు కూడా. చరిత్ర మర్చిపోకూడదు అని ఈ సినిమా మనకి కళ్ళ కట్టినట్టు చూపించింది. ఏం అవసరం లేదు, ఒక లైట్ వేస్తే లైట్ మనకి బలి వెలిగినట్టు. అలాగే కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ జనరేషన్లో ఇది చూస్తే కనుక మన ట్రెడిషనల్ కూడా మర్చిపోరు, మన సాంప్రదాయాన్ని కూడా మర్చిపోరు అనిస్తుంది. ఏంటంటే ఇది మన దేవుడి కోసం కాబట్టి లవ్ స్టోరీ కొంచెమన్నా సరే ఏంటంటే మనం చూడాలి అని ఉందండి. పిల్లలు అందరూ రావాలి, ప్రతి ఒక్కరు రావాలి. ఏంటంటే ఒక 150 రూపాయలు నాది కాదు అనుకుంటే కనుక ఒక ఫ్యామిలీతో సన్నివేశాలు బాగున్నాయి. ఏంటంటే మేము మర్చిపోలేదు మన కల్చర్ని అన్నట్టయితే కనుక ఈ మూవీకి రావచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.